శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందులలోని పలు కాలనీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు. భర్త ఇద్దరు పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత. రాయకోట్ మండల కేంద్రంలోని గ్రామాల్లో గల మసీద్ ముందు సొంత డబ్బులతో మురికి కాలువ నిర్మించారు మైనార్టీ యువ నాయకుడు మక్సూద్. మునిపల్లి మండలంలోని బుదేరా శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల భవన శంకుస్థాపన చేశారు దామోదర రాజా నర్సింహ్. ఫీజుల పేరుతో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయొద్దు. రాయకోట్ మండల కేంద్రంలో గల గ్రామంలో గల జమా మస్జిద్ ముందర ఉన్న మురికి కాలువ పాడైనందువల్ల వర్షం పడ్డప్పుడు మురికి నీరు రోడ్డుపైకి రావడంతో మైనార్టీ కాలనీ వాసులు మొత్తం రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకని ఈ యొక్క మురికి కాలువల గురించి ఏ పార్టీ నాయకులు పట్టించుకోవటం లేదు. అందుకని ఈ విషయంపై గ్రామ స్థాయిలో ఉండే మక్సూద్ ఆయనకు అడిగితే పెద్ద మనసు చేసుకుని 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క మురికి కాలువలో పనులు చేపట్టారు. అయితే ఈ విధంగా మురికి కాలువ నిర్మించడం జరిగింది. ఈ యొక్క సమస్యను గమనించిన రాయకోట్ మండలం మైనార్టీ యువ నాయకుడు మహ్మద్ మక్సూద్ మియా 50,000 రూపాయలు విరాళంగా వెంటనే చెల్లించి అక్కడ ఉన్న మురికి కాలువను నిర్మించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించని మురికి కాలువను మక్సూద్ మియా మీద తన సొంత డబ్బులతో మురికి కాల్వను శుభ్రం చేయించి మురికి కాల్వలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక ఇదే విధంగా పెద్ద మనసు చేసుకుని మోరిని వేయించడం చాలా సంతోషమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఆ అల్లా ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామ ప్రజలు, మైనార్టీ సోదరులు వేడుకున్నారు. మునిపల్లి మండలంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం హనుమాన్ మందిర్ పక్కన ఉన్న బుదేరాలోని శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల భవనం శంకుస్థాపన చేశారు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య మరియు సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు. ఈ యొక్క శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల భవనం దామోదర రాజా నరసింహ ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వేద మహాపాండిత శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, మునిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ పటేల్, మాజీ ఎంపీపీ రామ్రెడ్డి, రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీటీసీలు, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బుర్కల పాండు, కాంగ్రెస్ యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలో ఆదివారం యువకుడు కొడవలి గాయాలకు గురయ్యాడు. బాధితుని వివరాల ప్రకారం నల్లగొండువారిపల్లెకు చెందిన మరికంట గ్రామ సమీపంలోని అరటి తోటల వద్ద మట్టి తవ్వకాలను అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో సాదవల్లి అక్బరమ్మలు ఢిల్లీ కొడవలితో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో గల గత నెల 5వ తేదీన తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్ తన భార్య 2 పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన గోపి అనే వ్యక్తితో వెళ్లిపోయింది సుకన్య. అయితే తన భార్య ప్రియుడు బైక్పై వెళ్తున్నారని తెలిసి ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద పట్టుకున్నాడు భర్త జయరాజ్. ఇక బైక్ ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి పరారైపోయారు ఇద్దరు, గోపి మరియు సుకన్య. ఇక పిఎస్ కు వెళ్లి కంప్లైంట్ చేసిన జయరాజ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇక అదేవిధంగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. పులివెందులలోని పలు కాలనీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల ప్రాంతానికి తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ మరమ్మత్తు పనులు చేపడుతుండటంతో నీటి సమస్యలు తలెత్తాయి. ఆదివారం ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్ని రోజులు చెప్పా 10 రోజులు 10 సార్లు ఫోన్ చేస్తే ఈ రోజు పంపించారు మాకు నీళ్ళు ఫ్యాన్ 5 రూపాయలు నీళ్ళు కొనుకొచ్చుకుంటున్నాం పోయి. అంటే మీకు 10 రోజుల నుంచి వాటర్ రావడం లేదమ్మా? ఈ రోజు వచ్చింటే చూడు 4 సార్లు పడి పట్టుకుంటున్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు దారా శేఖర్ మాట్లాడుతూ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా మొత్తం ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం, లేకపోతే మీరు పాస్ అవ్వలేరని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం వల్లనే ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తున్న నారాయణ శ్రీ చైతన్య పాఠశాలలు మరియు విద్యార్థుల చావుకు కారణమవుతున్న తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని వారు కోరారు. Because of this is tiger is a forest, I can understand. Edit site banana is a absolutely good idea. But I have one point, Mr. Ji. Natural calamity or when you get a crisis, बिल्कुल सही है सर. no rule of law is not going to apply. इसमें सिर्फ एक सजेशन है अपने को कभी भी crisis, natural calamity कुछ भी आए, तब you cannot apply a regular rule. So you have to address. You have to arrest that problem. This is the first priority. अटैक करना है ना सर, कहाँ से अटैक करना है थोड़ा डीप स्टडी चाहिए, बिकॉज अभी भी साइट स्टेबल नहीं है. इट इज स्टेबल बिकॉज हम एज्यूम कर रहे हैं सारा कैविटी फ्री करके इसके अंदर आ गए. कहीं पॉइंट पे अभी टच करते हैं, कोई फ्रेश अगर आता है कहाँ वो इंदर से अंदर आएगा वो क्लियर नहीं. आप जो कह रहे हैं 100% दैट इज द वे फॉरवर्ड, बट इनका जरूरत है, इस टीम का टेक्नोलॉजी का जरूरत है.
సత్యనారాయణ నా పాయింట్ ఏంటంటే నువ్వు అవుట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసే కంటే ఎనీవే దే ఆర్ గోయింగ్ టు టచింగ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది DBM. You send a equipment to that point. From there, you take some signals from sides and top. Instead of మీరు పై నుంచో సైడ్ నుంచో స్టడీ చేసి कंफ्यूज అయ్యే కంటే अभी इधर से कैसे भी आप लोग अंदर जा रहे हैं ना परीक्षित, तो मैं इनको ये सुझाव दे रहा हूँ, इनका जो भी इक्विपमेंट है टॉप से रीड करना, साइड से रीड करना, ये छोड़ दो, ये इक्विपमेंट इधर से भेज दो, लास्ट पॉइंट को रीच हो जाओ, वहाँ से साइड को आप टेस्ट करो, टॉप भी टेस्ट करो, बोथ साइड टेस्ट करो, विच वन इज द नियरेस्ट पॉइंट एंड you formation of the soil or rocks, if loose end is there, we can open a vent where we can easily access. तब ये मिशनरी जो बाहर निकालना है अभी, क्योंकि DBM मेरे का अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है. कटर हेड नहीं, उसको निकालना बहुत मुश्किल है. कटर हेड नहीं टूटा होगा सर. ये जो कटर हेड पार्ट है हाँ. उसका मेन कटर हेड और शीट है सर, ये डेफिनेटली अच्छी रॉक में चला गया सर. उसके आसपास रॉक है, जहाँ पे कोलैप्स हुआ है वो कटर हेड से थोड़ा पीछे जहाँ पे सेगमेंट डायरेक्टर है सर, वहाँ पे कोलैप्स हुआ है. तो होपफुली जो कटर ये कटर हेड है सर, यहाँ पे एक कटर हेड जो है सर, ये गुड रॉक में चला गया था. ये जो कोलैप्स हुआ सर, ये जहाँ पे सेगमेंट डायरेक्ट होती है उधर कोलैप्स कर उधर से अंदर आया है. ये इफेक्ट की कटर हेड और उसके पीछे की जो शीट है वो शीट तो ठीक होगी. अब जो आप बता रहे हैं सर, हम इस पॉइंट पे जब पहुंच जाते हैं अच्छी जगह पे, हम यहाँ पे भी जियोफोन रख के या किसी टाइप का और सिस्मिक और फीवेज एस्पेस एनालिसिस करके देख सकते हैं कि इस पूरी एरिया की अभी हालत क्या है. एंड प्रॉब्ली हम 1.5-2 किलोमीटर आगे भी देख सकते हैं. वो हम एक फिजिबिलिटी चेक कर सकते हैं ताकि हम अंदर से भी चेक कर लें कि इसको कैसे एड्रेस. अब परीक्षित अभी 13.63 किलोमीटर पे अटका हुआ है. Yes, राइट, yes. यू हैव रीच्ड अप टू मिशन हैज रीच्ड Up द to DBM 13.63. Yes. And जो उससे बेरिंग 20 है मीटर वहाँ है. Yes. ओके, Yes. इसके पीछे मेरे ख्याल से 150 मीटर है ये पूरा. सर मशीन इज अबाउट 140 150 मीटर. 150 मीटर, 150 मीटर्स. इट इज लाइक ना मेट्रो रेल. करेक्ट सर. मेट्रो रेल एक पट्टों पे जब जा रहे हैं तो मेट्रो रेल इंजन सामने है या पीछे भी हो, इंजन सामने रहा तो उसके डब्बे जितने हैं, इट इज लाइक दैट. करेक्ट सर. बीच में तो टूटा हुआ है. सर यू एग्री दैट? यस सर. एंड ऊपर का जो पार्ट है सर, इस रेल का जो ऊपर का पार्ट है ये वॉश आउट है. हाँ, तो कटर हेड बड़ा है सर, पीछे का पार्ट ऊपर की स्टोरी वॉश आउट हुई है और नीचे की दोनों स्टोरी इंटैक्ट है. दिस इज लाइक अ ट्रस, स्टील ट्रस जैसा है. तो इसमें unless until we are not going to see actuals, करेक्ट we cannot say, क्योंकि that is with technology. यस सर. वो इमेज बहुत जरूरी है सर. क्योंकि it is not a hard rock like this. Very true. If it is solid, we can say something solid is okay, bhai, chalao. So you have every connection with in the सर. area. Why? Because I have seen 10 years back, I went from that side. राइट सर. I've been there for 4 or 5 hours on the machine. राइट सर. I've seen how the machine was working and everything from outlet side. This is inlet, no? Yes. So I went there from 1 hour, 6 kilometers or more than that. I've traveled, I've seen, I have stayed almost 4 or 5 hours on the DBM machine. So little bit I have idea how the DBM machine is working. तो अभी इसमें 3 मुद्दे हैं. एक जो वर्कर्स है उसको कैसे आइडेंटिफाई करना, नंबर 1. वो जिंदा है मुर्दा है उसको बाहर लेकर आना, दिस इज 1 फैक्टर. सेकंड फैक्टर, मशीन को कंडीशन क्या है, कैसे है, क्या करना. If it is working condition, that is one solution. If it is not working condition, we have to take other call. Right? तो वो निकालने के लिए भी आप इतना दूर से उतना सॉलिड वो धीरे 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 एक बिल्कुल एक मीटर चलते गया. पटों पे इसका सिस्टम में साल लगे उतना दूर जाने के लिए. फिर वापस लाने के लिए आपका कोई सिस्टम सपोर्ट नहीं करने वाले, क्योंकि उसको खींचने के लिए भी यू नीड मोर हार्स पावर. उतना सॉलिड मशीन आप भेज नहीं सकते. मैन
దేశ విదేశాల నుంచి ఇక్కడ మరి మనందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోవడం జరుగుతుంది. 2 విషయాలు నేను మనవి చేస్తున్నాను. మరి ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రెండో విషయం, ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బూన్గా ఇది డిజైన్ చేయబడ్డది. శ్రీశైలం నుంచి కింది నుంచి 30 టీఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా ఒకసారి మొదలు పెడితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే ఈ సొరంగ మార్గం 20 ఏళ్ల సంది పనులు నడుస్తున్నాయి. ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము మీ అందరికి మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా మీరు కూడా ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇంత మారుమూల ప్రాంతంలో మీరు మాతో కోఆపరేట్ చేసినందుకు కోఆర్డినేట్ చేసినందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 4000 క్యూసెక్కులతో 30 టీఎంసీలు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లు అందించడానికి 2005-06 సంవత్సరంలో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా 32 కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేమందరం భావించినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2-3 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం, దాంతో 10 సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు, అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము. ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు, ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి. అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు
ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న 11 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం. అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది. దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైన ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలమనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఈరోజు దానికి సంబంధించిన సంఘటన 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు, ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు చేసిన పనులు, ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం. ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఒకటే, ఇది ప్రమాదము, ఇదొక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకనాడు మీకు తెలుసు, ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పునతల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా, లేకపోతే కాళేశ్వరంలో మరణించినా, లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము జరిగిన 1 గంట లోపలే తెలిసినంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కు నేను పంపించిన. ప్రతి నిమిషం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన. వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో, మిలిటరీతోని, ఇతర నేవీతోని, ఇతర అన్ని రకాల సంస్థలతోని, వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో, వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయువేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయినా ఈ సమస్యను పరిష్కరించాలి. నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇదొక గొప్ప ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ప్రపంచంలో 44 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు,
ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పుపట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పటి వరకు ఎన్జీఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పులివెందులలోని పలు కాలనీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు. భర్త 2 పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత. రాయ్కోట్ మండల కేంద్రంలోని గ్రామాల్లో గల మసీద్ ముందు సొంత డబ్బులతో మురికి కాలువ నిర్మించారు మైనార్టీ యువ నాయకుడు మక్సూద్. మునిపల్లి మండలంలోని బుదేరా శ్రీ దత్తగిరి మహారాజు వైదిక పాఠశాల భవన శంకుస్థాపన చేశారు దామోదర రాజా నర్సింగ్. ఫీజుల పేరుతో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయొద్దు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.